గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ అయిన రోజునే హెచ్డి క్వాలిటీతో ఆ చిత్రం యొక్క పైరసీ ప్రింట్ బయటకు వచ్చి సోషల్ మీడియాలోను వాట్సాప్ గ్రూప్స్లోను వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 45 మందితో కూడినటువంటి ఒక ముఠా ఈ పైరసీకి కారణం అని ఆనాడు గుర్తించారు. అంతేకాకుండా ఈ 45 మంది వెనుక కూడా రామ్ చరణ్ గారి పట్ల బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నట్లు నటిస్తూ ఆయన పట్ల నిరంతరం అసూయతో రగిలిపోయే ఒక అగ్ర హీరో ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ అగ్ర హీరో రామ్ చరణ్ గారి పట్ల చేసిన మిత్రద్రోహానికి టాలీవుడ్ అంతా షాక్ అయింది. కాగా ఆ 45 మంది పైరసీదారులపై కూడా రామ్ చరణ్ గారు సైబర్ పోలీసుకు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కంప్లైంట్ ఇచ్చి 3 వారాలు గడుస్తున్న పైరసీదారులు ఎవరు కూడా అరెస్ట్ కాలేదేం అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం ప్రకారం కేసులు రిజిస్టర్ కాబడ్డ సదరు మిత్రద్రోహి ఫ్యాన్స్ ఆ కేసులు తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు, ఆపసోపాలు పడుతున్నారు. అందులో భాగంగా వారు రామ్ చరణ్ గారిని కూడా కలిసి ఆయన కాళ్లు పట్టుకుని కన్నీళ్లతో తమపై ఉన్న కేసులను మాఫీ చేయవలసిందిగా కోరుతున్నారట. ఈ బుద్ధి పైరసీ చేయడానికి ముందు ఉండాలి, ఇప్పుడు ఏడ్చి ఏ లాభం, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్లను వదలొద్దు అని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆయనను కోరుతున్నారు. అసలు వీళ్లకంటే ముందు వీళ్లను కుట్ర చెయ్యమని ఆదేశించిన సదరు మిత్రద్రోహే రామ్ చరణ్ గారికి ముందుగా క్షమాపణలు చెప్పాలి అని చాలా మంది కోరుతున్నారు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే సదరు మిత్రద్రోహికి కనీసపాటి ఇంగిత జ్ఞానం లేదు. అదే ఉంటే మనం చేసింది మనకే తిరిగి కొడుతుంది అనే నీతి సూత్రం అతనికి గుర్తుకు వచ్చేది. ప్రస్తుతం నైతికంగా పూర్తిగా పతనమైన అతడి రాబోయే సినిమాలు సినీ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకుని ఎలా నిలబడతాయి అతడు ఆలోచించుకోవాలి.